జాగృతి దీపావళి సంచరించి 1992లో అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలింది. అప్పుడు ఒక కొత్త సత్యం వెలుగులోకి వచ్చిందన్నమాట. కూలిన ఆ శిథిలాల నుంచి హిందూ ధర్మం కొత్త రూపంలో అవతరించింది. ఆ శిథిలాలలో దొరికిన ఒక శిలాశాసనం అన్నట్టు దానికి కారణం. ఆధునిక భారతదేశ చరిత్రనే ఆ శిలాశాసనం మలుపు తిప్పగలిగినంత చారిత్రాత్మక సత్యాన్ని వెల్లడించిందనమాట. దాని పేరు ఏంటంటే హరి విష్ణు శిలాశాసనం. దాదాపు 20 పంక్తులతో గంభీరమైన సంస్కృత భాషలో, అంటే దేవనాగరి లిపిలో అన్నమాట, శ్లోకాలతో ఉన్న శాసనం అన్నమాట. ఇది 5 అడుగుల పొడవు ఉంది, 2 అడుగుల వెడల్పు ఉంది ఆ శిలాశాసనం. అంటే శిల మీద కాబట్టి తొందరగా నాశనం అవ్వదు. ఈ 2.5 అంగుళాల మందంతో ఉందన్నమాట రాయి. దీనితోనే దాదాపు 500 ఏళ్లుగా సాగుతున్న రామజన్మభూమి వివాదానికి ఒక ముగింపు వచ్చిందన్నమాట. ఈ శాసనంలోని 15వ పంక్తి అసలు విషయాన్ని బయటపెట్టింది. దాని వివరణ ఇప్పుడు విందాం. రమణీయమైన విష్ణుహరి ఆలయం ఇక్కడ రాతితో నిర్మించారు. దానిని బంగారు కలశంతో అలంకరించారు అని పేర్కొనుందనమాట దాంట్లో, ఈ శిలాశాసనంలో. నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్మించిన ఆలయం అని కూడా వర్ణించారు. సాకేత మండలంలో ఆలయాల నగరం అయోధ్యలో అత్యద్భుతంగా నిర్మించారని తేల్చి చెప్పింది. గోవిందచంద్ర అనే రాజుకు భృత్యుడు అనన్యచంద్ర అనేవాడు ఉన్నాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన సంగతిని కూడా ఆ శిలాశాసనం వెలిబుచ్చిందనమాట. క్లిష్టమైన పదాలతో శాసనాన్ని రాశారు. దాదాపు 28 శ్లోకాలు అయోధ్య వివాదాస్పద కట్టడం హిందూ నిర్మాణమేనని తేల్చి చెప్పింది. అందులో ఉన్న 28 శ్లోకాలు. అంతిమంగా అయోధ్యలో కూల్చింది విష్ణుహరి ఆలయం అని ఈ శాసనం తెలియచేసిందన్నమాట. అందుకే ఆ పేరుతోనే ఆ శాసనం ఒక్కసారి వార్తలలోకి వచ్చింది. హరి విష్ణు శాసనం అనే పేరుతోనే వార్తల్లోకి వచ్చింది. అది బాబర్ పేరుతో పిలిచిన వివాదాస్పద కట్టడం అప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నమాట. ఇంతేకాకుండా న్యాయస్థానాల ఆదేశాల మేరకు కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కూడా హిందూ కట్టడమేనని, దానిని ఆక్రమించి మసీదుగా మార్చివేశారని సాక్ష్యం చెప్పే శిలాశాసనం కూడా అక్కడే దొరికింది. భారత పురావస్తు పరిశోధన శాఖ కోర్టుకు సమర్పించిన 839 పేజీల నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పురావస్తు శాఖ స్పష్టం చేసిందన్నమాట. ప్రస్తుతం మసీదుగా ముస్లింలు చెబుతున్న ఆ కట్టడం పశ్చిమ వైపు గోడ అక్కడ అంతకు పూర్వం ఉన్న హిందూ కట్టడానికి చెందిందేనని పురావస్తు శాఖ వెల్లడించింది కూడా. ఆ గోడ మీదే శిలాశాసనం ఉంది. అది అరబిక్ పర్షియన్ భాషలో రాసి ఉంది. దీనిని ఔరంగజేబ్ కాలంలో మసీదుగా మార్చారన్న చిదంబర రహస్యం అలా బట్టబయలింది. ఇది కాశీ దాని గురించి. మనం ఇప్పుడు కూడా అక్కడికి వెళితే మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవాలయానికి మనకు అసలు ఒక పక్కన ఇది హిందూ దేవాలయమే కదా అనిపిస్తుంది. అక్కడ చూస్తే ఆ స్తంభాలు అట్టగే ఉంటాయి. దాన్ని ప్రత్యక్షంగా అలా కనపడుతున్నా కూడా ఇంకా బుకాయింపు చేస్తూనే ఉన్నారు ఆ ముస్లిం నాయకులు. ఇవి బాగా వార్తల్లోకి వచ్చిన అంశాలు కాబట్టి, చర్చకు కారణమైన వివాదాలు కాబట్టి ఆ 2 పరిణామాలకు ఖ్యాతి వచ్చిందనమాట. ఏదైతే ప్రజల్లో నలుగుతుంటుందో దానిని గురించిన వార్తలే మనకి ప్రఖ్యాతి చెందుతాయి. ఇదే విధమైన వివాదంలో ఉంది ఏది, మధుర కూడా. కాబట్టి మధుర కూడా వార్తల్లో ఉంది. అందుకనే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, సంఘ పరివార్ కుటుంబం అంతా కూడా మాకు 3 ఆలయాలు ఇవ్వాలని చాలు, మేము మిగతావాడి జోలికి రామని ఎప్పుడో చెప్పారు. అయినా కొండి పట్టు వెలగాల ఆ ముస్లిం వర్గం ఒప్పుకోలేదు కదా. అందుకనే ఇవాళ అన్ని దేవాలయాల గురించి మన వాళ్ళు పోరాటం చేయాలనుకుంటున్నారు. మాకు అయోధ్య, అలాగే కాశీ, అలాగే మధుర ఇచ్చేయండి అన్నారు. వినలా వాళ్ళు. అంటే బలవంతుడి మాట 5 ఊళ్ళమ్మన్నా ధర్మరాజు మాట విన్నాడు. దుర్యోధనుడు సర్వనాశాన్ని కొని తెచ్చుకున్నాడు కదా.
అదే స్థితి ఇప్పుడు వాళ్ళకి రాబోతుంది. ఉమ్. కాబట్టి ఉత్తరప్రదేశ్లో మధుర కూడా వార్తల్లో ఉంది. నిజానికి అవి వివాదాస్పద అంశాలు అనడం సరికాదు, దాచేసిన సంగతులు. వివాదాస్పదం అంటే అక్కడ ఇద్దరికి వచ్చిన తగాదాలో కొంత నిజం ఒకళ్ళది, కొంత నిజం ఒకళ్ళు ఉంటుంది, వివాదాస్పదం. కానీ ఇది వివాదాస్పదం ఏం కాదు, ఆక్రమించబడిన కాబట్టి ఇది సత్యం, కాబట్టి ఇది దాచేసిన సంగతులు అన్నమాట. మతోన్మాదం తొక్కేసిన చారిత్రక వాస్తవాలు అన్నమాట. దానికి తోడు మన ప్రభుత్వాలు, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా మన పట్ల సవతి ప్రేమే చూపించినాయి. మన తండ్రి మన బయట ఉంచుకున్న అమ్మాయి సంతానాన్ని బాగా చూస్తే మనం ఎంత బాధపడతామో అంతే బాధ మనకు తండ్రి లాంటి మన ప్రభుత్వం మనకు చేసిందనమాట. దాన్ని మనం భరించాం ఇప్పటిదాకా. మరొక వాస్తవం, శిలాశాసనాలు అలాంటి అంశాలకే పరిమితం కావు. ఆ వాస్తవాన్ని చెప్పడమే కాకుండా ఇంకా మిగతావి కూడా ఉంటాయి కదా అందులో. దొరికిన ప్రతి శిలాశాసనము దేశం మీదకు ఒక వివాదాన్ని వదిలిపెట్టదు. అంటే వాస్తవం చెబితే వివాదం అంటే ఇక్కడ ఉన్న వర్గాలలోని భేదాభిప్రాయాలను బట్టి వస్తూ ఉంటాయి ఒక్కోసారి. మతోన్మాదులు వివాదాస్పదం చేయడానికి అవకాశం ఇవ్వదు కూడా ఆ శిలాశాసనం. ఒక కాలఖండంలో కీలక అంశాలకు చరిత్ర రూపం ఇవ్వదలిస్తే శాసనాలు అప్పుడు ఆధారంగా ఉంటాయన్నమాట. చరిత్ర నిర్మాణానికి మరి ఈ శిలాశాసనాల ఆధారంగానే మన చరిత్ర కనుక ముందు ఉంటే మనకి అక్బర్ను గురించి 60 పేజీలు, శివాజీ గురించి 1/2 పేజీ ఉండేది కాదు. ఈ చరిత్ర నిర్మాణానికి ఈ శిలాశాసనాలు చక్కని ఆధారంగా, సత్యమైన ఆధారంగా స్వీకరిస్తారు చరిత్రకారులు. ఎందుకంటే అవి ఆ రోజులు అయితే కొన్ని శిలాశాసనాలు ఆ రోజుల్లో రాయలేదు, కానీ ఇవాల్టి శిలాశాసనాలు తర్వాత క్యాప్సూల్ని పెట్టింది ఇందిరాగాంధీ. అందులో ఆమె ఏమి రాసిందో తెలియదు మనకి, అది భూస్థాపితం చేసింది. రేపు ఎప్పుడో 1000 సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఇందిరమ్మే ఈ దేశానికి పెద్ద దేవతగా ఉంది ఆమెనని చెప్పి మళ్ళీ అప్పుడు ప్రజలు ఆమెను ఆరాధిస్తే ఆరాధించవచ్చు కూడా. అలా ఈనాటి పరిపాలకులు శిలాశాసనాలని అలా తయారు చేసి అలా పెడుతున్నారు అనేది ఇందిరమ్మ విషయంలో అది నిజం అవ్వచ్చు. కాబట్టి చరిత్రగా అందులో సాహిత్య ఆధారాలు కూడా ఉంటాయి, అలాగే నాణ్యాలు ఉన్నాయి ఆధారాలకి. శిలాశాసనాలు అన్నిటికన్నా కూడా ముఖ్యమైన ఆధారాలు అన్నమాట. అందులో శిలాశాసనాలు ప్రధానంగా ఆలయాల్లోనే దొరుకుతాయి, మిగతా చోట్ల ఉండవు సహజంగా. దేవాలయాలకు వచ్చిన నాణ్యాలు కూడా కొంతవరకు చరిత్ర రచనలో పునాదిగా ఉంటాయి. అసలు భారతదేశంలో ఏ పురాతన ఆలయాన్ని గమనించినా శాసనాలు ఉంటాయి. శిలాశాసనం చెప్తారు, నిర్మాత ఎవరో, దానికి సహకరించిన వాళ్ళు ఎవరో అన్నీ ఉంటాయి కదా. అలాగే రాజరాజ నరేంద్రుడు అలా తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మించడానికి అక్కడ శిలాశాసనం. ఇలా ఆ శిలాశాసనాల వలన మనం అక్కడి వాస్తవాలన్నింటినీ మనం తెలుసుకోవచ్చు. చాలామంది గమనించని విషయం ఏమిటంటే ఆ గోడల మీద ఉండే రాతల్ని గమనించం, ఎందుకంటే అవి మనం చదవడానికి వీలైన భాషలో ఉండవు కాబట్టి. అంటే అందుకనే చరిత్రకారులే వాటిని చదివి వాటిలోని వివరాలను చెప్పగలరు. అవే పురాతన శాసనాలు. వాటిని చదివేవారే ఎపిగ్రాఫిస్టులు అంటారు వాళ్ళు. అంటే పురాతన కాలం లిపి లేదా శాసనాల మీద అక్షరాలను చదివే పండితులు అన్నమాట. వాళ్ళని ఏమంటారంటే ఎపిగ్రాఫిస్టులు అంటారు. నిజానికి ఇది పురావస్తు శాస్త్రంలో ఒక భాగం అన్నమాట. ఎపిగ్రాఫిక్ అంటే వాటిని చదవటం, వాటిని మళ్ళా మన భాషలోకి అనువదించడం. అంటే సంస్కృతం రాకపోతే మనకి భగవద్గీతలో శ్లోకాలు చదువుతాం, కానీ మనకి దాని అర్థం తెలియదు కదా. దాని అర్థం విద్యాప్రకాశానంద్ గారు లేకపోతే మలయాళ స్వామి గారు ఇలాంటి వాళ్ళు చేసి వాటికి అనువదించి వాటిని మనకి ఇస్తే వాటిని గీతామకరంగాను ఇంకో రకంగాను చదివి అప్పుడు దాని అర్థం తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈ ఎపిగ్రాఫిస్టులు ఉంటేనే ఆ శిలాశాసనాల యొక్క పూర్తి చరిత్ర ఏంటో మనకు తెలుస్తుంది. అందులో ఏం రాసింది. తెలుగు ప్రాంతాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు ఉన్న ఎపిగ్రాఫిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు,
పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, డాక్టర్ డి రాజారెడ్డి గారు, ఇలాంటి వారందరూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఈ శిలాశాసనాలలో ఉన్న భాషని మనకు తెలియకరించి సరిగా అందులో ఉన్న సత్యాన్ని చెప్పేవాళ్ళు అనమాట. పరబ్రహ్మ శాస్త్రి ఒక్కరే కాకతీయుల కాలానికి చెందిన 400 శాసనాలను వెలికి తీశారు. అబ్బా, 1 కాదు 2 కాదు 400 శిలాశాసనాలు అంటే అన్ని దేవాలయాల్లో తీశారనమాట. వాళ్ళకి ఇదే పని కదా, మరి ఎపిగ్రాఫిస్టులు కాబట్టి వాళ్ళ డ్యూటీ అది కాబట్టి వాళ్ళు అన్ని దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలను తీసుకుని వాటి వివరాన్ని మళ్ళీ చరిత్ర రూపంలో చెప్పి మనందరినీ జాగృతం చేయటం. ఇలా 400 శాసనాలని పరబ్రహ్మ శాస్త్రి గారు ఒకటే చేశారు. కొన్ని పురాతన చెరువులు, కట్టడాలు, సత్రాలు, రాజప్రాసాదాల మీద కూడా శాసనాలు దొరకడం కూడా సాధారణం. మౌర్యులు, శాతవాహనులు, విజయనగర రాజులు, చోళులు, పాండ్యులు, తర్వాత రెడ్డి రాజులు అంతా శాసనాలు వేయించిన వారే. ఎందుకంటే వాళ్ళు తదనంతరం విషయం తెలియాలిగా తర్వాత ప్రజలకి, తర్వాత తరాల వారికి. అందుకని అందరూ శిలాశాసనాలు చేసే అలవాటు ఉంది అప్పుడు. ఇవన్నీ గుడుల మీదే చెక్కించారు. అది ఎందుకంటే గుడులు శాశ్వత నిర్మాణాలు మిగతా వాటి మీద పోల్చుకుంటే. ఎందుకంటే గుడులు ఆయు ప్రమాణం సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు నిర్ణయించబడి ఉంటాయి. ఎందుకంటే భూకంపాలు వచ్చినా ఇంకోటి వచ్చినా అవి చెదిరిపోకుండా ఉండటానికి వీలుగా అంతటి గట్టి నిర్మాణాన్ని చేసేవాళ్ళు. తిరుమల తిరుపతి దేవాలయంలో విజయనగర రాజులు వేయించిన శాసనాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. శ్రీ వెంకటేశ్వరునికి ఆ వంశీకులు ఎన్ని దానాలు చేశారో ఆ శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత పూర్వకాలంలో శాసనాలు ఎక్కువగా సంస్కృతంలో, బ్రాహ్మీ, ప్రాకృత భాషల్లో ఉండేవి. తరువాత కాలానికి సంబంధించిన శాసనాల్లో ప్రాంతీయ భాషలు కూడా కనిపిస్తున్నాయి. భారతదేశంలో తొలి భారతీయ ఎపిగ్రాఫిస్ట్ అని రావు బహదూర్ వి వెంకయ్యను చెబుతారు. ఆయన కృషి కూడా ఆలయాల నుంచే ఆరంభమైంది. 1906లో ఆయన తిరువలంగాడు అనే గ్రామంలో ఉన్న వతరనయేశ్వర స్వామి ఆలయంలో 31 రాగిరేకు శాసనాలను కనుక్కున్నాడు ఆయన. ఇవన్నీ 1వ రాజేంద్ర చోళుని కాలం నాటివన్నమాట. ఆ గ్రామం చెన్నైకి సమీపంలోనే ఉంది. ఏది తిరువలంగాడు అనే గ్రామం. ఇందులో చోళుల వంశావళి గురించి ఉంది. 9వ శతాబ్దానికి చెందిన విజయాలయుడు ముతుహారియర్లను ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్న సంగతి కూడా ఇందులో ఉంది. అంటే విజయాలయుడైన ఆయన ముతుహారియర్లను ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు అన్నమాట. ఈయన కుమారుడు 1వ ఆదిత్య చోళుడు. ఇతడు కంచి పల్లవులను ఓడించిన సంగతి కూడా ఈ రాగిరేకు శాసనాలు వెల్లడిస్తాయి. చోళులు పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టించడమే కాకుండా నీటి పారుదల కోసం చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని ఆర్థికంగా పటిష్టం చేసే పనులు కూడా చేపట్టారు. పరాంతక చోళుడు, అలాగే 1వ రాజేంద్ర చోళుడు, అలాగే 2వ రాజేంద్ర చోళుడు, వీళ్ళు గురించి కూడా ఈ శాసనం కొన్ని విషయాల్ని వెల్లడించినాయి. ఆ అక్షరాలు మనకు తెలిసిన భాషే. అంటే తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, లేదా కన్నడం కావచ్చు, లేదా దేవనాగరి లిపి కావచ్చు. వాటిని నిపుణులు అంటే ఎపిగ్రాఫిస్టులు మాత్రమే చదవగలరు. ఎందుకంటే అచ్చు పద్ధతి రాకముందు భాషల లిపులు కాలంతో పాటు కొంచెం మారిపోతూ ఉండే అన్నమాట అక్షరాలు. ఆయా కాలంలో రాసుకున్న లిపిని బట్టే శాసనాల్లో లిపిని స్వీకరించేవారు. అంటే లిపిలో కొంత తేడా ఉండేదన్నమాట. అందుకని ఇవాళ మనకు తెలుగు తెలిసినా ఆనాటి తెలుగు లిపిని మనం చదవలేము అన్నమాట. కొంచెం అక్షరాల్లో తేడా ఉంటుందన్నమాట. గోడల మీదే కాదు, అలాగే స్తంభాల మీద, ఆఖరికి కింద పరిచిన రాళ్ల మీద కూడా రాతలు కనిపిస్తాయి. అది చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే పురాతన ఆలయాల గోడలు అవి నిర్మించిన నాటి చరిత్రనే కాకుండా తరువాతి కొన్ని వందల ఏళ్ల చరిత్రను కూడా వినిపిస్తాయి. అది కూడా 4-5 వాక్యాల పొడి ముక్కలు కాదు. ఉదాహరణకి తమిరపరాణి నది ఒడ్డున ఉన్న ఆలయాల్లో దొరికిన శిలాశాసనాలు కొన్ని రాజవంశాల పాలనా కాలంలో అమలు జరిగిన స్థానిక పాలన, సాంఘిక జీవితము, వాటి గురించిన సమాచారం కూడా
ఉంది. ఇంకా ముఖ్యంగా నాటి న్యాయ వ్యవస్థ స్వరూప స్వభావాల గురించి కూడా ఆ శాసనాలు వెల్లడించాయి. పైగా అవన్నీ దక్షిణ భారతదేశ చరిత్రలో ఎంతో కీలకమైన భూమికను పోషించిన పాండ్య, చోళ, చేర, ఈ చేరనాయ వేనాడు అని కూడా అంటారు, ఆ చేరనాయక వంశాలు తమ పాలనకు సంబంధించిన విశేషాలను ఈ శిలాశాసనాల మీద నమోదు చేశారన్నమాట. ఈ శిలాశాసనాలను నమోదు చేయించడంలో చోళులు అగ్రస్థానంలో ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువగా శిలాశాసనాలు వేయించారు చోళ పరిపాలకులు. అందులో ఉదాహరణకు కోలారమ్మ గుడి, కర్ణాటకలోని కోలార్లో ఈ ఆలయం ఉంది, కోలారమ్మ గుడి. ఇందులో 10వ శతాబ్దానికి చెందిన రాజరాజ చోళుడు వేయించిన శాసనం ఉంది. ఇక్కడే మళ్ళీ 12వ శతాబ్దానికి చెందిన 1వ కులోత్తుంగ చోళుడు మరొక శాసనం వేయించాడు. మరి వేల సంవత్సరాలు ఉంటాయి కదా దేవాలయాలు, అందుకని తర్వాత వాళ్ళు కూడా శిలాశాసనాలు వేయించారు. ఇతడు అప్పటి కొమలమ్మాళ్ళుగా మారిన కోలారమ్మ నిత్య నైవేద్యానికి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ 12వ శతాబ్దానికి చెందిన కులోత్తుంగ చోళుడు అన్నమాట. కోలారమ్మకి నిత్య నైవేద్యం ఏర్పాటు చేశాడు. ఆ విషయం ఆ శిలాశాసనంలో ఉంది. ఇది తమిళ భాషలో సరళంగానే ఉంది. తమిళనాడులోనే నెల్లయ్యప్పర్ అనే చోట ఒక ఆలయం ఉంది. ఆలయ పునరుద్ధరణ పేరిట దాని మీద ఉన్న చాలా శిలాశాసనాలను తొలగించారు. కానీ ఇంకా ఉన్న ఒక శాసనం కీలక సమాచారం ఇస్తుంది. అదే పాండ్యరాజుల స్వర్ణయుగం. మారవర్మన్ సుందర పాండ్యన్, ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు అనమాట. 1216 నుంచి 1238 దాకా పరిపాలించాడు. ఆ శాసనం ఆయన మారవర్మన్ సుందర పాండ్యన్ గురించి పరిచయం చేస్తుందన్నమాట. కాబట్టి శిలాశాసనాలు అంటే గతంలోకి నడిపించగలిగే ద్వారాలు అన్నమాట. ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ పురాతన ఆలయం కనుక ఉంటే అందులో తప్పకుండా శాసనాలు ఉంటాయి. వీటిని చాలా వరకు సేకరించి సంపుటాలుగా వెలువరించారు ఈ ఎపిగ్రాఫిస్టులు. అగస్త్య మహాముని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి చేసిన యాత్ర గురించి కూడా ఒక శాసనం ఉంది. అది అనంతపురం జిల్లా పెనుకొండలోని అవిముక్తేశ్వర ఆనంద ఆలయంలో ఉంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఐహోలు శాసనం కూడా అదే పేరుతో ఉన్న దేవాలయంలో దొరికింది. ఎక్కడ? పెనుకొండలోని అవిముక్తేశ్వర ఆలయంలోనే దొరికింది ఇంకోటి ఐహోలు శాసనం. కర్ణాటకలోని ఐహోలు పట్టణంలో ఈ ఆలయం ఉంది. 100 మెట్లు ఎక్కి వెళతారు. కానీ అక్కడ ఉన్న ఒక శాసనం గురించి అసలు ఎవరికీ పట్టదు. ఇది మెగూటి జైనాలయం అన్నమాట. అక్కడ ఉన్నది ముఖ మండపానికి గర్భాలయానికి మధ్య ఒక చోట ఒక శిలాశాసనం ఉంది. అక్కడ అందులో 19 పంక్తులు ఉన్నాయి. ఆ శిలాశాసనంలో అందులో ఏముందంటే, 2వ పులకేశి అంటే క్రీస్తు శకం 7వ శతాబ్దం ఆయన పులకేశి విజయాల గురించి వివరించి ఉందన్నమాట. అతడు బాదామి చాళుక్యులను శ్లాఘించినట్టు అందులో ఉంది. ఐహోలు శాసనం లేదా ఐహోలు ప్రశస్తిగా పేరుగాంచిన ఈ శాసనంలోనే మహారాష్ట్ర అన్న పదం కూడా ఉంది. పులకేశి నర్మదను కూడా దాటి కనౌజ్ పాలకుడు హర్షవర్ధనుని ఓడించాడు. ఇది నర్మద పులకేశి అనేవాడు నర్మదా నదిని దాటి కనౌజ్ అనే పాలకుడిని అయినటువంటి హర్షవర్ధనుని ఓడించాడైన శాసనంలో ఉంది. ఇది కూడా చరిత్ర ప్రసిద్ధమైన విషయమే. అట్లా ఆయా కాలాల సాహిత్యం కూడా చెప్పని అంశాలు శిలాశాసనాల్లో లభ్యమవుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆయా కాలాల్లో ఆయా లిపులు ఎలా ఉన్నాయో, అవి ఎలాంటి రూపు సంతరించుకున్నాయో కూడా ఈ శిలాశాసనాల్లోని అక్షరాలు చెబుతాయి. తెలుగు ప్రాంతాలకు చెందిన విష్ణుకుండినల ఆచూకీ అసంపూర్ణంగానే అయినా గుంటూరు జిల్లా వేల్పూరులోని రామలింగవామి స్వామి అంట ఆలయం ప్రవేశ ద్వారం వద్ద లభ్యమైంది. పాలరాతితో ఉన్న ఈ శాసనం మీద మాధవవర్మ పేరు ఉంది. గురజాలలోని వీరభద్రస్వామి ఆలయాలలో నాగస్తంభం మీద ఒక శాసనం ఉంది. ఇందులో దార అనే గ్రామ పెద్ద తాను నాగేశుడి అవతారాన్ని కాబట్టి ఈ శాసనం వేయిస్తున్నట్టు చెప్పుకున్నాడు. ఇది పశ్చిమ చాళుక్యాల కాలం నాటిదన్నమాట.
ఇక తూర్పు చాళుక్యుల దానికి సంబంధించిన ఒక శాసనం నరసరావుపేట తాలూకా ఏలూరులోని సోమేశ్వర ఆలయంలో ఉంది. ద్రాక్షారామ ఆలయం నిండా శాసనాలు ఉన్నాయి. చరిత్ర కాకుండా పురాణ గాథలను కూడా గోడ మీద రాయించడం కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఈ శిలాశాసనాలు ఆనాటి పాలకుల తీరు, ఆ పాలకుల పరిపాలన వ్యవస్థలోని ఉన్న అంశాలు, అలాగే చారిత్రక సత్యాలు, వాళ్ళ విజయాలు, వాళ్ళు ప్రజలను చూసిన విధానము, ఇవన్నీ కూడా తెలియపరిస్తే ఉంటాయి. వాటిని ఎపిగ్రాఫిస్టులు చక్కగా తర్వాత వాటన్నిటిని తీసుకుని ఆధారం చేసుకుని చరిత్రని లిఖిస్తారనమాట. ఈ ఎపిగ్రాఫిస్టులు కూడా ఏదో ఒక సిద్ధాంతానికి సంబంధించి ఉంటే వాళ్ళు కూడా దాన్ని వక్రీకరించి రాస్తారు. కాబట్టి ఎపిగ్రాఫిస్టులు కూడా సత్యశోధకులు అయి ఉంటేనే మనకు సరైన చరిత్ర లభిస్తుంది. స్వస్తి.